అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, సహచర మంత్రివర్గ సభ్యులందరికీ నమస్కారాలు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా పాపం రఘురామకృష్ణరాజు గారిని చూస్తున్నారు. స్పోర్ట్స్ దెబ్బ ఇంకా చేయకూడదు, కుదుర్చుకోలేదు. ఆపరేషన్ చేసుకొని మొన్నే వచ్చాడు. ఇప్పుడే మీరు ఒక స్పోర్ట్స్ ఈవెంట్ అంతా కూడా చూపించారు. ఎంత స్పోర్టివ్గా ఆడారంటే నిజంగానే మీరు ఒలింపిక్ గేమ్స్కి సెలెక్ట్ అయ్యే పరిస్థితులు ఆడారు. మీ యొక్క స్పందన చూస్తూ ఉంటే అంటే మామూలుగా ఎమ్మెల్యే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, కానీ మనసు పెట్టి ఆడారు. యాక్టింగ్లో దీవించారా, స్పోర్ట్స్లో దీవించారా? అచ్చెన్నాయుడు గారు తప్పించుకున్నారు. యా, గుడ్. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈసారి అసెంబ్లీలో కూడా చాలా బాగా చేశారు. అంటే ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అసెంబ్లీకే పరిమితం కాకుండా ఆల్ రౌండ్. నాకు పాత రోజులు వస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయాల్లో ఇటీవల ఫస్ట్ టైం అన్ని విషయాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శ్రద్ధ తీసుకున్న సందర్భం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం దీనికి మనస్ఫూర్తిగా అయ్యన్న పాత్రుడు గారిని అభినందిస్తున్నా. ఆయన మామూలుగా ఒక పని పట్టుకుంటే ఆ పనిలో నిమగ్నం అయిపోతాడు. అందరినీ ఉత్సాహపరిచి బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు రాణించారంటే భవిష్యత్తులో ఏవైనా చేయగలుగుతారని నమ్మకం నాకు వస్తూ ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కడాని జీవి ఆంజనేయులు అయితే ఎన్టీ రామారావు గారి దీన్ని కూడా వేసే సాహసం చేశాడంటే ఒక విధంగా చెప్పాలంటే నేను అనుకున్న ఎవరి నన్ను చూస్తే నాకు అర్థం కాలేదు. చూసిన తర్వాత అర్థమైంది. ఆయన అంటున్నాడు, అందరిని అడిగాను ఎవరు రాలేదు, కానీ ఎన్టీ రామారావు గారి పాత్ర వేశారని చెప్పే పరిస్థితికి వచ్చాడు. దిస్ ఈజ్ ఎ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఆడబిడ్డలందరూ కూడా మహిళా ఎమ్మెల్యేలు చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి చేనేత వస్త్రాలతో ఇక్కడికి వచ్చి ప్రదర్శన చేశారు. ఇది కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన మిమ్మల్ని అందరినీ, మా రఘురామరాజు అయితే విష్ణుకుమార్ రాజు గారు ఇప్పటికైనా తగ్గతాడనుకుంటున్నాం. ఒక 6 నెలల్లో మళ్ళీ 6 నెలల తర్వాత అసెంబ్లీలో చూస్తాం, గట్టిగా పట్టుకుంటాం. మీరు తగ్గాలి, తగ్గే వరకు మేము వదిలి పెట్టమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ మరొక్కసారి అభినందనలు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇదే స్ఫూర్తితో ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు అంటే సీరియస్గానే కాకుండా అన్ని విషయాల్లో ఇదే మారిగా ఉండాలని ఒక ఫ్యామిలీగా మనందరం కలిసి పనిచేయాలని ఆశిస్తూ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఎక్కువ బోరు కొట్టించదలుచుకోలేదు. అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు ఎంత తొందరగా పూర్తి చేసి అందరం కూడా భోజనానికి వెళ్తే బాగుంటుంది. గుడ్ నైట్. ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని అంటారు.